మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. అందరికీ హ్యాపీ హోలీ, ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఇండియా లోపల దీపావళి తర్వాత చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ హోలీ. అలాంటి హోలీ మన భద్రాద్రి కొత్తగూడెంలో తాటిపల్లి ఎంక్లేవ్లో సుమన్ టీవీ మరియు వసుంధర షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నమే ఇది. వెళ్ళి చూసేద్దాం పదండి. మీకు చూడడానికి తీసుకెళ్తున్నాను కానీ ఇంకో మెయిన్ విషయం మర్చిపోయాను. అదేంటంటే హోలీ అనగానే అందరూ ఆడతారు కలర్ఫుల్గా, అసలు మొక్కలు అయితే కనపడదు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లేడీస్. అమ్మలు, పిన్నులు, పెద్దమ్మలు, అక్కలు, వదినలు, మరదళ్ళు, చెల్లెలు అందరూ కూడా 24/7 బిజీ టైట్ షెడ్యూల్లో వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, ఇది వండి పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మొత్తం హౌస్ హోల్డ్ థింగ్స్తో బిజీ ఉండే వాళ్ళకి ఓన్లీ లేడీస్కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది స్పెషల్. అందరు లేడీస్కి కూడా ఇదొక చిల్ అవుట్ అని చెప్పవచ్చు. మరి వాళ్ళు ఎలా చిల్ అవుతున్నారో కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఈ హోలీ సంబరాలు ఆర్గనైజర్ తాటిపల్లి రాజేశ్వరి గారు అండ్ శంకర్ బాబు సార్ మనందరికి వెల్ అవుతారు కొత్తగూడెంలో. సో సార్తో మేడం ఈ రోజు అసలు ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? రాధాకృష్ణుడు ఎంట్రీ ఉంది, రాధాకృష్ణుడు తర్వాత వెల్కమ్ ప్రోగ్రామ్ ఉంది, తర్వాత రెయిన్ డాన్స్ ఉంది, బెలూన్స్ బ్లాస్టింగ్ ఉంది, ఫ్లాగ్ సెలబ్రేషన్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఫర్ ఉమెన్, ప్రతిదీ ఉమెన్స్ కి. హ్యాపీ హోలీ. సో మనం చక్కగా రాధాకృష్ణ గెటప్ చాలా అసలు అటైర్ లో చాలా వండర్ఫుల్ గా ఉన్నారు. సో అసలు కృష్ణుడు ఎందుకు రాధ మీద కలర్స్ అనేది వేస్తారు? కృష్ణుడు నీలి వర్ణంలో ఉంటాడు కాబట్టి తను ఫీల్ అవుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు ఈ నీలి వర్ణం రంగులో ఉన్నాను అడిగితే విశ్వమంతా నీలాగే ఉంటుంది, మీరు ఫీల్ అవ్వద్దు అని చెప్తారు. తను రాధ కూడా బంగారు వర్ణంలో ఉందని చెప్పేసి అప్పుడు కొంటతనంతో కృష్ణుడు రాధ ఎందుకు బంగారు వర్ణంలో ఉండాలి అని చెప్పేసి కలర్స్ పూస్తాడు. దాని వల్ల ఇలా అందరూ కూడా హోలీ అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒక రకంగా రాధాకృష్ణులకి ప్రేమకి ప్రతిరూపం అని చెప్తారు హోలీ. మరి ఈ హోలీకి డోలోత్సవం అని కూడా పిలుస్తారు కదా. సో కృష్ణుడికి ఎలా వేసిన మీరు ఈ డోలోత్సవం అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి. ఈ రోజు కృష్ణుడిని ఉయ్యల్లో వేస్తారు కాబట్టి డోలోత్సవం అని అంటారు. హ్యాపీ హోలీ అండి. మీ పేరు? రమాదేవి. మేడం హోలీకి హోలికా పౌర్ణమి అని కూడా అంటారు కదా, అలా ఎందుకు అంటారు? హిరణ్యకశిపుని సోదరి హోలికాదేవి అనమాట. హిరణ్యకశిపుని భక్త ప్రహ్లాదుడు తన కుమారుడు. అయితే భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని వధిద్దామని అనుకుంటూ ఉంటాడు. అయితే హిరణ్యకశిపుని హోలికాదేవిని పిలిచి తన ఒళ్ళో కూర్చోబెట్టమని, తనకి స్వతహాగా ఎవరన్నా ముట్టుకుంటే అగ్ని అయిపోయే గుణం ఇస్తాడనమాట. ఆ వరం చేత భక్త ప్రహ్లాదుని హోలికాని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అగ్ని ఆహుతి అయిపోతే అలాగనే సరే వధిస్తామని చెప్పేసి భక్త ప్రహ్లాదు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. దానికి విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాదుడు అగ్ని ఆహుతాలుగా హోలిక ఆహుతి అయిపోతుంది. అందుకని హోలికా పౌర్ణమి అంటారు, కామదహనం అంటారు, దాన్ని హోలికా పౌర్ణమి అంటారు. అంటే చెడు అనేది లోపలికి వెళ్ళిపోయి చెడు తెలియడం అన్నమాట. మేడం హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ టు యు ఆల్. మేడం మీ పేరు? నా పేరు డాక్టర్ కళ్యాణి, ఓకే. సో మేడం ఇలా అందరూ గ్యాదర్ అయిపోయి సో హోలీని సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇది కొత్తగూడెం నేను వచ్చి ఒక 15 years పైనే అయింది.
ఫస్ట్ టైం ఇలా అందరం గ్యాదర్ అవ్వడం, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసిన రాజేశ్వరి అక్కకి మెనీ కంగ్రాచులేషన్. అండ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను యాక్చువల్ గా ఖమ్మంలో సీక్వెల్ రిసార్ట్స్ కి నేమ్ ఇద్దాం అనుకున్నాను, అంటే ఇలా ఒక కార్నివాల్ జరుపుకుందామని. అలాంటిది మన కొత్తగూడెం టౌన్ లోనే ఫస్ట్ టైం, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లోనే మనకి ఇంత మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చిన రాజేశ్వరి గారి దంపతులకి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందులో మళ్ళీ అక్క ఏం చెప్పింది, మనం రెయిన్ డాన్స్ చేసుకుందాము, మళ్ళీ వాటర్ హోలీ ఆడుకుందాము, అలా అప్డేట్ గా మనం ఓన్లీ పిచికారితోనే కాకుండా మనము యూత్ కి ఎంత అవసరం అవుతుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ ఉత్సవాన్ని జరపడం నిజంగా మనకి ఎంతో. ఇంకా ముందర మేము చూస్తాము, చాలా ప్రతిదీ తను వాట్సాప్ లో అప్డేట్ చేయడము, ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి మనం ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటున్నాము, అందరూ తప్పకుండా రావాలి. మళ్ళీ మనం ఇప్పుడు 12 దాకా 1 దాకా ఎంజాయ్ చేస్తాం, మీరు వెళ్ళి వంటలు కూడా చేసుకోలేరు అని ముందు చూపుతో ఆలోచించి మనకి ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ విషయం నిజంగా అందరికి, అది నిజంగా వెళ్ళిన తర్వాత ఎవరికి టైర్డ్ అయిపోయి చేసుకోవాలని అనిపించదు కదా, ఆ విషయాన్ని కూడా ముందు చూపుతో గమనించి చేసినందుకు నిజంగా ఈ దంపతులకి నేను నా మనస్ఫూర్తి హ్యాపీ శుభాకాంక్షలు అన్ని తెలియజేసుకుంటున్నాను.